మాంగళ్యధారణ ముహూర్త శుభముహూర్త అస్తు మంగళాశాసన పరేర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వై ఆచార్యైః సత్కృతాయ అస్తు మంగళం. వైదేహి బావా, ఏమైంది బావా? బావా, ఓ బావా, నానా దేవాంశ్, ఏమైంది నానా? నేను నేను బయట కాదు, ఇది 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 నేను కాదు. ఏమైంది నాకు? కంగారు పడద్దమ్మా. జరిగిన ప్రమాదం చిన్నది కాదు. అసలు నువ్వు ప్రాణాలతో ఉండడమే ఎక్కువ. అలాంటిది ఎలాగోలాగా ప్రాణాలు కాపాడాం. ఆ యాక్సిడెంట్లో రాతికి మొహం తగిలి మొత్తం ఛిద్రం అయిపోయింది. ఆయుర్వేద వైద్య విధానంలో మొహాన్ని పునర్నిర్మించడానికి ప్రయత్నం చేశాం. చివరికి ఈ రూపం వచ్చిందమ్మా. తలరాత ఎంతలా ఉంది. చిన్నప్పుడే కన్న వాళ్ళకి దూరం అయ్యాను, తాళి కట్టిన భర్తకి దూరం అయ్యాను. చివరికి నా రూపం పోగొట్టుకొని నాకు నేనే దూరం అయ్యాను. ఆ పెళ్లి జరిగిపోయింటుంది. ఇప్పుడు ఎక్కడికని వెళ్ళాలి? ఈ రూపంతో ఎవరి చెంతకి చేరాలి? చూడమ్మా, నీ పరిస్థితి ఏదో బాధేంటో నాకు తెలీదు. కానీ ఆ భగవంతుడు ఒక మనిషిలో చిన్న మార్పు కలిగించాడంటే ఏదో పెద్ద కారణం ఉండే ఉంటుంది. అలాంటిది నీ రూపాన్నే పూర్తిగా మార్చేశాడంటే దాని వెనుక ఇంకెంత పెద్ద కారణం ఉండుంటుందో అదేంటో తెలుసుకోకుండా నిరుత్సాహపడితే ఎలాగమ్మా?
తెలుసుకోవడానికి ఏమీ లేదు. నేనెవ్వరికీ అక్కర్లేదు. అక్కర్లేని ఆ రూపం ఎందుకని భగవంతుడు నా రూపాన్ని పూర్తిగా మార్చాడు. స్రవంతిని పెళ్లి చేసుకుని ఉంటారా, లేక నేను కనిపించకపోయేసరికి పెళ్లి చేసుకున్నానుంటారా? ఈ 6 నెలల్లో ఏం జరుగుంటుంది? ఈలోగా నీ వాళ్ల వివరాలు చెప్పమ్మా, వాళ్ళ కబురు పెడతాను. మీ దగ్గర ఫోన్ ఉంటే ఒక్కసారి ఇస్తారా? నేను ఫోన్ చేసుకొని ఇస్తాను. ఫోన్ ఇవ్వు. చెప్పేస్తారా? అంత తప్పు నేనేం చేశాను? నీ పుట్టికే నీ చావుకి కారణం. ఎప్పుడైతే నిన్ను కన్నది ఎవరో తెలిసిందో అప్పుడే నీ చావు నిన్ను తరుముకుంటూ వచ్చింది. ఆలోచిస్తావేంటమ్మా, ఫోన్ చెయ్యి. వద్దండి, మీరనుకున్నట్టు నాకు జరిగింది ప్రమాదం కాదు, హత్యా ప్రయత్నం. వాళ్ళు నేనప్పుడే చనిపోయాననుకునుంటారు. ఇప్పుడు ఫోన్ చేసి నా వాళ్ళెవరికి నా గురించి చెప్పినా నేను బతికే ఉన్నానన్న సంగతి తెలిసిపోతుంది. అది నాకు నా వాళ్ళకి భద్రంగానే ఉందమ్మా, భయపడకు. ప్రమాదంలో తాళిబొట్టు ఏ చెట్టు కొమ్మకో తగిలి పేరుకుపోయి ఉంటుందమ్మా. దాన్ని ఇలాగే నీ మెళ్ళో వేసుకోవడం అశుభం. మీరు చెప్పకపోయినా అర్థమవుతుంది అబ్బాయి గారు. మీ మనసులో, మీ జీవితంలో వైదేహి అమ్మగారికి తప్ప వేరే వారికి చోటు ఉండదు. 6 నెలల క్రితం పెళ్లిలోనే ఈ విషయం అందరికీ అర్థమైంది. అస్తు మంగళాశాసన పరేర్మదాచార్య పురోగమే సర్వైశ్చ పూర్వై ఆచార్యైః సకృతాయాస్తు మంగళం. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు మమ జీవన హేతున. దేవాంశ్ ఏమైంది నాన్న? లేవరా? ఆ రోజనగా వైదేహి అమ్మగారు వెళ్ళిపోయారు. ఎక్కడున్నారో, ఎలా ఉన్నారు అసలు ఆచూకీ ఏమీ తెలియలేదు కదా అబ్బాయి గారు. లేదంజీ, ఎక్కడో చోట క్షేమంగా అయితే ఉండుంటారు కదా అబ్బాయి గారు. నాకు ఆ నమ్మకం ఉంది. నాకేమనిపిస్తుందో తెలుసా అబ్బాయి గారు, అప్పుడు పెళ్లి కోసం జరిగిన గొడవల వల్ల మనసు విరిగిపోయి వెళ్ళిపోయి ఉంటారు. అలా మనసు విరిగిపోయిన వాళ్ళు
అంత సులభంగా తిరిగి రారబ్బాయి గారు. మనం వెతికినా దొరకరు. వాళ్ళంతటా వాళ్లే మన కోసం తిరిగొచ్చేలా ఏదో ఒకటి చేయాలి. ఈ రోజుదే. మరి పెళ్ళెప్పుడు? ఈ నెల 12వ తేదీ. అంటే ఇంకా వారం రోజులుంది. అప్పుడు పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు కదా, మరి పెళ్ళెందుకు చేసుకోలేదు? నేను కనిపించకపోవడంతో ఆయన పెళ్లి చేసుకోలేదా? అంతే అయ్యుంటుంది. ఆరు నెలలైనా నేను తిరిగి రాలేదు కదా. మళ్ళీ అత్తయ్య ఏడుపులు ఏడ్చి చస్తానని బెదిరించి పెళ్లి కొప్పించుంటారు. ఆయన ఇష్టం లేని ఈ పెళ్లి కొప్పుకోవటానికి ఎంత నరకం అనుభవిస్తున్నారు. వెళ్ళాలి, ఆయన ముందు నిలబడాలి. ఎలాగైనా ఈ పెళ్లి ఆపి ఆయనకి ఆ బాధని దూరం చేయాలి. ఎస్. ఎప్పుడు నాతో పెళ్లి ఊస ఎత్తితేనే గోలగోల చేసేవాడు. ఇంత సడన్ గా ఎందుకు ఒప్పుకున్నాడు? ఒకవేళ వైదేహి ఎంతకీ రాకపోయేసరికి రాదనుకుని పెళ్లి కొప్పుకున్నాడా? అలా అయితే నాతో క్లోజ్ గా ఉండాలి కదా. ఎలా అర్థం చేసుకోవాలి ఈ మనిషిని? ఏంటి ఉత్తి వాళ్ళ చూపులేనా? ఒళ్ళో వాళ్ళేదేమన్నా ఉందా? ఏంటక్క జోకా? జోకా అంటున్నావేంటి? సీరియస్ గానే అంటున్నాను. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. చూడ్డమే తప్పించి కాస్త క్లోజ్ గా ఉండడం ఎప్పుడూ చూడలేదు. క్లోజ్ గా ఉండాలంటే అక్కడ ఉండనివ్వరు కదక్కా. ఇలాగే ఆలోచిస్తూ ఉండు, ఎప్పటికీ ఇలాగే ఉంటావు. అసలు వైదేహి 6 నెలలుగా లేనందుకు ఈ పాటికి నువ్వెంత క్లోజ్ అయిపోవాలో తెలుసా? ఒకవేళ మళ్ళీ వైదేహి వచ్చినా వైదేహిని కాదని నిన్నే పట్టుకునేలా ఉండాలి. ఇంకెక్కడ వైదేహి? ఎప్పుడో పైకి పోయింది. అదొచ్చే ఛాన్సే లేదు. जल प्रवाह पावित स्थले कलेवलम्ब्य लम्बिताम्बुजङ्गतुण्डमालिकां डमड्डमड्डमड्डमन्निनादवड्डमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिवं 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 शिवं. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మెల్లగా నీ వశం చేసుకోవడానికి ప్రయత్నించు. అదే అర్థం కావట్లేదక్క. నీకేమైనా తెలిస్తే చెప్పు. చెప్తా. చూపు చేయలేని పని మాట చేస్తుంది. మాటలు చేయలేని పని చేతులు చేస్తాయి. ఆ మనిషి చూపులు మాటలు స్టేజ్ దాటిపోయాడు గాని చేతల్లోకి దిగాల్సిందే. అంటే అది కూడా చెప్పక్క ఏం చేయాలో. అలాగే నాకెలాగూ ఉపయోగపడట్లేదు. నీకైనా ఉపయోగపడుతుందేమో చూద్దాం. నీ మెళ్ళో చేయనివ్వు. ఎందుకక్క? ఇవ్వు చెప్తాను. అరే వెంటనే ఒప్పుకొని గ్రాండ్ గా పెళ్లి చేయమని బాగా పబ్లిసిటీ చేయమన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది.
మావయ్యలు బలవంతంగా పెళ్లి కొప్పించలేదు. ఈయనే ఒప్పుకున్నారన్నమాట. ఇప్పుడు శ్రవంతి ముద్దులు పెట్టేంతగా నచ్చుతుంది కదా, ఒప్పుకునే ఉంటారు. ఇదంతా తేలిక ఏదేదో ఊహించుకొని ఎన్నో ఆశలు పెట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇప్పుడేం చేయాలి? ఆయనకి ఎదురుపడి నేనే వైదేహిని చెప్పాలా? ఇప్పుడు నా స్థానంలోకి వేరొకరు వచ్చాక చెప్పి మాత్రం ఏం లాభం? అసలు ఇక్కడ నా అధ్యాయం ముగిసిపోయిందని చెప్పడానికేనేమో ఆ భగవంతుడు నా రూపాన్ని మార్చేశాడు. ఒకవేళ ఆ రూపమే ఉంటే మాత్రం ఇంత చూశాక ఇంకా ఆయన దగ్గరికి ఎలా వెళ్ళగలను? వైదేహిని నా ప్రాణం, నా సర్వస్వం అని చెప్పిన మనిషి మనసులోనే ఆ వైదేహి లేనప్పుడు ఎక్కి చోటులు మాత్రం ఎందుకుండాలి? వాళ్ళెవరూ చంపాలనుకున్నప్పుడే నా ప్రాణాలు తీసుకుపోకుండా ఎందుకు రామయ్య నన్ను బతికించావు? ఈ దారుణాలన్నీ చూడటానికేనా? ఈ నరకం అనుభవించడానికా? ఎవరండి? ఎవరు కావాలి? ఎవరూ అవసరం లేదండి, దారి తప్పొచ్చాను. ఏమీ అనుకోవద్దు. వైదేహిగా నా భర్త జీవితంలో నాకు స్థానం లేదు. నేనే వైదేహినని చెప్పుకుంటే ప్రాణాలతో ఉండనిస్తారో లేదో తెలీదు. నన్నే ప్రేమించి నేనే ప్రాణం అనుకుని బతికిన ఈయన ఇంత సులువుగా నన్నెలా మర్చిపోయారు? అసలు నేనెవరో నాకే తెలియని నా గతంలోంచి ఎవరో వచ్చి నన్నెందుకు చంపాలనుకుంటున్నారు? ఇక నా జీవితంలో గతానికి చోటు లేనట్టే. మరి నా భవిష్యత్ ఏంటి? నాకు భవిష్యత్తు అంటూ ఉందా? నాన్న, పోనీ నాన్న దగ్గరికి వెళ్దామంటే అక్కడైనా నేనే వైదేహినని చెప్పాలి కదా. నేను బతుకున్నానని తెలిసి మళ్ళీ నన్ను చంపడానికి వస్తారు. అప్పుడు నాన్న వాళ్ళకి ప్రమాదం. ఇంకెక్కడికి వెళ్ళాలి? ఎవరి కోసం బతకాలి? ఎందుకు బతకాలి?
ఇందు మీకు నాకు ఒక్కటే తేడా బామ్మగారు. మీరు ప్రాణం ఉండి కథ లేకుండా ఉన్నారు. నేను ప్రాణమున్నా ప్రాణం లేకుండా ఉన్నాను. మీ ఇద్దరికి ఇదే నా వార్నింగ్. 9 నెలలు తిరిగేసరికల్లా పిల్లాడిని ఇవ్వలేదు, అప్పుడు ఉంటుంది మీ ఇద్దరికి. అలాగే. అందుకే అలా చేశాను. నా సంతోషం కోసం నాకన్నా ఎక్కువ ఆలోచించేవారు బామ్మ. కానీ ఇప్పుడు బాధే మిగిలింది. కాకపోతే అది మీరు చూసే పరిస్థితిలో లేరు. అది మీ అదృష్టం. అసలు మీరే ఆరోగ్యంగా ఉంటుంటే నాకు ఈ పరిస్థితి వచ్చుండేది కాదేమో. ఏం చేస్తాం, నా దురదృష్టం ఇది. నేను వెళ్తున్నాను బామ్మ. తొందరగా కోలుకోండి. వైదేహి, ఐఎమ్ సారీ అండి. ఆవిడకి సారీ చెప్తారేంటి సార్? థ్యాంక్స్ చెప్పండి. మీ బామ్మగారిని కాపాడింది ఆవిడే. అవునా? చాలా థ్యాంక్స్ అండి. మీకోసమే చూస్తున్నాను. ప్లీజ్ రండి. అది కాదండి, నేను వెళ్ళాలి. ఒక్కసారి రండి. మీరు చేసిన హెల్ప్ కి అమ్మా నాన్న అందరూ మిమ్మల్ని చూడాలంటున్నారు. ప్లీజ్. లేదండి, నాకు కొంచెం పనుంది, నేను వెళ్ళాలి. ప్లీజ్ అండి, నేను చెప్పేది ఒకసారి వినండి. ఒక్కసారి లోపలికి రండి. ఎందుకంత ఆలోచిస్తున్నారు? కాపాడినందుకు థ్యాంక్స్ చెప్తారు అంతే కదా. ఒక్కసారి కనిపించి వెళ్ళిపోండి. మీరు కాపాడిన మా ఇందు అయితే మిమ్మల్ని కలవరిస్తుంది. ఆవిడ కోసమైనా రండి. వస్తుందిలే, రా బావా, పద. ప్లీజ్ రండి. నేనే ప్రాణం, నేనే సర్వస్వమని ఎన్ని మాటలు చెప్పారు. అవన్నీ ఇప్పుడు ఏమైపోయాయో. ఇప్పుడు వీళ్ళు సంతోషంగా ఉంటే నేను ఏడుస్తూ బతకలా? అది నిజంగా మేనకోడలయ్యుంటే చిన్నప్పుడే పెళ్ళయింది కదా అని నేను జీవితాన్ని పంచుకొనుండేదాన్నేమో. కాని
ఒక అబద్ధానికి నేనెందుకు బలి కావాలి? నన్ను మర్చిపోయిన మనిషి దగ్గరికి వెళ్లాలని లేకపోయినా మీరొక అబద్ధాన్ని నమ్మి నిజాన్ని మర్చిపోయి ఆయన ఎంత తప్పు చేస్తున్నారో తెలియజేయాలనుంది. ఈ మోసం చేసిన దాన్ని అందరూ కలిసి బయటికి గెంటేస్తే చూడాలనుంది. కానీ ఎలా? కానీ ఎలా? వైదేహి అని చెప్పి దగ్గర కాలేను. వైదేహిని అని చెప్పకపోతే అసలు దగ్గరగానే ఉండలేను. ఎలా? రామయ్య, ఒక్క అవకాశం ఇవ్వు చాలు. పద బావా. ఏమండి, రండి. మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకి చాలా సంతోషం. కానీ నేనుండలేను. ఎందుకుండలేవమ్మా? మేమెవరూ నీకు నచ్చలేదా? లేకపోతే మేము ఆశ్రయం ఇవ్వకూడదా? అలా అయితే నువ్వు నన్నెందుకు కాపాడావు? నాకేమైపోతుందా అని నువ్వెంత విలవిల్లాడిపోయావో నాకు తెలుసు. నువ్వు ఏడవడం చూశాను. చూడు, నీ కళ్లలో తడి ఇంకా అలాగే ఉంది. ఏ బంధం లేకుండానే నువ్వు ఇదంతా చేశావా? మన మధ్య ఏదో బంధం ఉంది. అందుకే ఇక్కడింతమంది డాక్టర్లు, నర్సులు ఉన్నా నువ్వే నన్ను కాపాడావు. నన్ను నా వాళ్ళందరి దగ్గరికి చేర్చిన నువ్వు ఎవ్వరూ లేని అనాథవని తెలిసి ఒంటరిగా ఎలా వదలగలనమ్మా? నువ్వు మాతో వస్తున్నావు, మాతోనే ఉంటున్నావు, అంతే. రామయ్య, ఒక్క అవకాశం ఇవ్వు చాలు. అమ్మా, 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 నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. అర్జెంట్ మీటింగ్ ఉంది. అంజీ, బ్యాగ్. అంజీ బయటకు వెళ్ళాడు, నేను తీసుకొస్తాను.
తీసుకోండి. ఇది మీదే కదా, తీసుకోండి తీసుకోండి. తీసుకోండి, మీదే కదా. ఏయ్ ఆగు, ఎవరు నువ్వు? ఇంట్లో అంతా తెలిసినట్టు, ఇక్కడ ముందే ఉన్నట్టు బామ్మగారిని బామ్మగారి గదిలో పడుకోబెట్టావు. ఇప్పుడు దేవాంశ్ బ్యాగ్ తెమ్మంటే నేరుగా ఆయన గదిలోకి వెళ్లి బ్యాగ్ తెచ్చేశావు. ఇవన్నీ ఎలా తెలుసు? అబ్బా, ఇది ఖచ్చితంగా కల కాదు. ఇదెవరో కావాలని చేసిన పనే. అయినా ఎవరు చేసుంటారు? బాగా ఖర్చు పెట్టుకున్న వాళ్ళు కొట్టినట్టు కొట్టారు. నా మీద అంత ఖర్చు ఎవరికి ఉంటుందబ్బా? ఇదేంటి, రాముల వారి బొమ్మేది? ఇక్కడే పెట్టాను కదా, ఎవరు తీసుకెళ్ళుంటారు? వైదేహి ఏమైనా వచ్చిందా? వైదేహి, ఖచ్చితంగా వైదేహి వచ్చింది. వైదేహి